కూడా ప్రారంభం అవ్వలేదు. అవే చెప్పుంటాడు ఆయన. వీళ్ళ దగ్గర అన్ని రహస్యాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పోసాని కృష్ణమురళి చెప్పాల్సినటువంటి అవసరం ఏముందండి? ఆ వీళ్ళ దగ్గర బొచ్చరన్ని ఉన్నాయి కదా, వీళ్ళు ఏమైనా చేశారా? ఏమి లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా? ఇప్పుడు ఎవరు పోసాని కృష్ణమురళి తిట్టాడు, వాళ్ళవినేని వంశీ అక్కడ కిడ్నాప్ చేసి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవన్నీ సిల్లీ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఒకటి అడుగుతాడు, ప్రజలకు సంబంధించి ప్రజల ఏది సంపదకు సంబంధించినటువంటి దోపిడీ చేసినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వం మీద ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు అవ్వాలి. ఇంకోటి ఏంటంటే వాసుదేవన్ గారు ఒక పాయింట్ చెప్తాను. ఇందాక చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, అసలు వైసీపీ వాళ్ళకి అసలు ఏం చేయొద్దు అది. వైసీపీ కార్యకర్తల గురించి ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే ఒక్కటే మాట అండి, ఆయన మీద వాళ్ళ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద. మీరు జీవీ రెడ్డి ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెడితే తిట్టకుండా తిడుతున్నారండి వాళ్ళ సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని? చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ తిడుతున్నారు. దానికోసము వాళ్ళని కేవలం సంతృప్తి పరచడానికి చెప్పినటువంటి మాటలు. నేను ఒకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు పోలవరం సమ్మినటువంటి కాంట్రాక్టర్లని వైసీపీ కాంట్రాక్టర్లు ఉన్నారు, ఏమైనా మార్చాడండి? ఇంతకు ముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి లేనటువంటిది కార్యకర్తలను లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమొస్తుందని నాకు అర్థం కాదు. అంటే ఆ కాంట్రాక్టర్ల ద్వారాగా మీకు ముడుపులు వస్తున్నాయి, మీకు బాగానే ఉంది. అదే విజయసాయి రెడ్డి మిమ్మల్ని తిట్టకుండా తిట్టాడు, గత ప్రభుత్వం ఏమో అది చేశాడు ఇది చేశాడు అన్నారు, పెద్ద ఇవన్నీ వార్ నడిచినటువంటి పరిస్థితి. విజయసాయి రెడ్డి మొన్న ఏం చేశాడు? ఆల్రెడీ ఆయన బీజేపీ టర్ను తీసుకున్నాడు, రాజీనామా చేసినారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఎక్కడన్నా మాట్లాడుతున్నారంటే రేపు విజయసాయి రెడ్డితోనే ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు మీటింగ్ అయ్యాడు. విజయసాయి రెడ్డి మంచివాడే, వీళ్ళకి రేపొద్దున కూడా మంచివాడే. ఎవరో ఒక మంగిలి అనేటువంటి ఒక పాట పాడిన ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాటలు పాడిందంట. ఆవిడని ఏందండి మీరు పక్కన వేసుకొని తిరుగుతున్నారని రామ్మోహన్ నాయుడు మీద వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇదండి వీళ్ళ పని. ఇది ఏంటంటే ఒక పనికి మాలిన వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. డబ్బులు వచ్చేటువంటి వ్యవహారాల్లో వీళ్ళు అవినీతికి చేసేటువంటి వ్యవహారాల్లో ఎవరైనా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మంచోళ్ళు. నేను చంద్రబాబు నాయుడినే అడుగుతున్నానండి, ఆదాని అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి 1740 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు అనేటువంటి దాని మీద అవినీతి ఆరోపణలకు సంబంధించి అమెరికా దగ్గర నుంచి ఆంధ్ర వరకు కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? నాకు లడ్డూలాగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి, నేను ఏం చేయను అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యవు, కానీ వైసీపీ కార్యకర్తలకు మాత్రం నేను కక్ష సాధిస్తా అని చెప్తే ఎందుకు? ఆదాని నీకు కావాల్సినటువంటి చేస్తున్నాడు, నీకు కావాల్సిన ఇస్తున్నాడు. అంటే నాకు జగన్మోహన్ రెడ్డి వాటా జగన్మోహన్ రెడ్డి వచ్చింది, మా వాటా మాకు వచ్చేసింది, ఇక మాకు ఇంక జగన్మోహన్ రెడ్డితో ఇబ్బంది ఏముంది అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటే ఈ కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదిగో అప్పుడు తిట్టాడు ఇప్పుడు తిట్టాడు వాడిని అరెస్ట్ చేయాలి ఈ సంతృప్తితో తప్ప, ఈ ప్రభుత్వం వచ్చింది 164 సీట్లు వచ్చినాయి. జనానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు పొద్దున ఒక ఊళ్ళో పెన్షన్ రాకపోతేనో లేకపోతే సూపర్ 6 ఇంప్లిమెంట్ కాకపోతేనో ఎమ్మెల్యే దొరకడండి. ఎవరిని అడుగుతారు? తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతారు. ఒక సంవత్సరం అవ్వగానే వాళ్ళని వెంటబడిదా, మీ గవర్నమెంట్ మీరు అప్పుడు ఓట్లు వేయించారు, మీరు అప్పుడు ఎగేసుకొని తిరిగారు, మీరు ఇవన్నీ ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడిగేది వీళ్ళనండి. ఆ విషయం వదిలిపెట్టి ఇప్పుడు ఇవన్నీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు తప్పుదారిలో ఉన్నాయి. వాళ్ళు తప్పుదారిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి తిట్టులు రాకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ అరెస్టులతో ఇదేదో పెద్ద ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వ్యవహారం అనేటువంటిది కానే కాదు. అది తప్ప ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయంటే డెవలప్మెంట్. నేను ఒక్కటి అడుగుతాను, అరెస్టుల విషయంలో అవినీతి కుంభకోణాల మీద ఇప్పుడు వాసుదేవరెడ్డి ఉన్నాడండి, అప్పుడు వచ్చాడండి 33,000 కోట్ల రూపాయల కుంభకోణం పురంధేశ్వరి. ఆయన వీళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి ఇప్పుడు చుట్టాలు అయిపోయారు. ఆ చుట్టాలు అయిపోయిన తర్వాత అదే విధంగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి బాలినేని ఆయన జనసేన పార్టీలో చేరాడు. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళందరూ ఎవరైతే చేరారో వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోతారండి. వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదు. వైసీపీ కార్యకర్తలతో ప్రజలతో వచ్చినటువంటి సమస్య వాళ్ళు మంచోళ్ళు కావటం కోసమే చేరారు అక్కడ. అదే మంచోళ్ళు అయిపోతారు. ఇక పార్టీలో చేరితే తీర్థం పుచ్చుకున్నట్టే, ఇక ఏ ప్రాబ్లం లేదనమాట. అప్పుడు తిట్టిని అప్పుడు చేసిన అక్రమాలు అన్యాయం
ఇక అన్నీ పోతాయి. ఆ రోజున ఉన్నటువంటి అన్ని మీద ఇప్పుడు విచారణలు ఉండవు. రైట్. ఇప్పుడు ఒకసారి ఇదే అండి. చౌదరి గారి దగ్గరికి వెళ్దామండి. చౌదరి గారు, సరే వారు చేసిన ప్రస్తావనతో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురించి సోషల్ మీడియాలో ఒక ట్రోల్ నడుస్తుంది. ఆలపాటి గెలిస్తే అధికారానికి అక్కర్లేని అండవుతాడు, ఓడితే ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసే ప్రశ్న అవుతాడు, అంటే కంట్లో నలుసు అవుతాడని నేరుగా చెప్పడం అనమాట. నిజంగా అంత క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఆలపాటిని మీరు బలవంతంగా నుంచోబెట్టి గెలిపించే కార్యక్రమం ఎందుకు చేశారనే మాట కార్యకర్తలో వస్తుంది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మంగళగిరిలో లోకేష్ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన ఓటమి వెనకాల ఈయన పరోక్షంగా పనిచేశారని ఒక ఆరోపణ ఉంది. సరే, ఇప్పుడు ఏదో అసంతృప్తుల్ని సంతృప్తీకరించే కార్యక్రమంలో భాగంగా ఆయనకి ఏదో ఇచ్చారంటున్నారు, కానీ ఆయన గెలుపు చాలామంది మీ కార్యకర్తలు పెట్టినవి ఇవన్నీ. బయట వాళ్ళు ఎవరు కృష్ణాంజనేయులు కింద అన్నారు కదా, బయట వాళ్ళు ఎవరు టీడీపీని అంటలా, సొంత వాళ్ళే అంటున్నారు. ఎందుకని ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద? పార్టీ బాగా బలపడింది. 64 సీట్లు కూటమికి ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే ఒక రకమైన బిహేవియర్ పోతా ఉంటారు. కొంతమంది ప్రేమ అభిమానాలు కార్యకర్తలకి నాయకులకి ఇస్తారు, కొంతమంది దూరం అవుతుంటారు. కొంతమంది రాజకీయ ఆకాంక్షతో పనిచేస్తారు, కొంతమంది ధనార్జనతో పనిచేస్తారు. ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి, కానీ పార్టీ క్రమశిక్షణా చర్యలు భాగంగా వాడిని పిలిచి గట్టిగా మందలిస్తారు. గర్గర్కే కహానీలాగా ప్రతి కుటుంబంలో ఏదో సమస్యలు ఉంటాయి కాబట్టి తీసుకొని మనం దాన్ని బుద్ధలో పెట్టించుకుంటాం కన్నా ప్రజా సమస్యలకి నష్టం కలిగించే విధంగా ఎవరు బిహేవ్ చేసినా క్షమించే ప్రసక్తే లేదు. రెండు, ఇప్పుడు పెన్షన్లు అన్నారు, నిజంగానే 1,00,000 అంటున్నారు, 30,000 అంటున్నారు. దీనిపైన మాకే స్పష్టత చాలా క్లియర్ గా ఉంది. ఏమని 2-3 పింఛన్లు ఎలా వేస్తున్నారంటే వాళ్ళు బినామీ మీద రాసుకున్నారు. అప్పుడు మేమే చూసాం. చాలా మంది చాలా రకరకాలుగా చనిపోయిన వాళ్ళకి గతంలో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ పింఛన్లన్నీ కూడా వ్యతిరేకత రావాలంటే నిజంగా 1,00,000 పైచులుకుంటే వచ్చేది. కాబట్టి నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి పింఛన్ తీసేశారు. పెద్దగా ఎవరు పట్టించుకోవాలా. కాకపోతే రెండో పింఛన్ కోసం కొత్త పింఛన్ కోసం అప్లై కోసం టైం ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ బడ్జెట్ లో కేటాయించిన ప్రకారం వెళ్తారు. రెండు, ఆలపాటి రాజా విషయం మాత్రం కొంత అందరికి కొంత మంచి జరుగుతా ఉంది. కొంతమంది అసంతృప్తి వాళ్ళు కూడా ఉన్నారు. అది ఉన్న వ్యక్తిగా లీడర్ గా ఆయనకి మేనేజ్ చేసుకోవాలి. మరి నియోజకవర్గం పరిధిలో కార్యకర్తలు నాయకులు అనుసంధానం చేస్తే సరిపోద్ది. కాకపోతే ఎక్కువ ఇబ్బందికరంగా అనిపిస్తే పార్టీ ఎంటర్ అవుతుంది. కాబట్టి గతంలో కొంత జరిగిన సంఘటన ఏదో మీరు చెప్పింది కాబట్టి సర్దిద్దుకుంటారని అనుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే మంగళగిరిలో పోటీ చేసినప్పుడు ఈయన కొంత ఓటమి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఊహాగానాలు సార్, ఊహాగానాలు. కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్ లో ఛాయిస్ ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు అనే విషయాన్ని కూడా రాజకీయ పార్టీలు ఏంటంటే కొన్ని టైమ్స్ ఉంటాయి. టైం బాండింగ్ ప్రకారం పోతుంటాం, కానీ దాన్ని మనం చూడడానికి అవకాశం లేదు. అనేక రకాలుగా జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ చేస్తున్న కష్టం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందిన విషయం కనపడడం లేదా, అమరావతి కనపడడం లేదా, పోలవరం కనపడడం లేదా, అదేవిధంగా రజాక్ జోన్ కనపడట్లేదా, పెన్షన్లే కాదు కదా, సూపర్ 6 విషయం మీద అన్ని హామీలు ఇచ్చారు కదా. మనం ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేసి డేట్ కూడా ఫిక్స్ చేశారు కదా. టోటల్ గా కూడా రాష్ట్రంలో అభివృద్ధి పైపు వెళ్తున్నాం సార్. డేట్ దేనికి ఫిక్స్ చేశారండి? వైసీపీకి సంబంధించిన వాళ్ళందరి పెన్షన్లు కోసేయడానికి ఫిక్స్ చేశారా డేటు? కాదు సార్, వైసీపీ పింఛన్లనే కాదు సార్, వైసీపీ వాళ్ళనే డేట్ కాదు. ఫిక్స్ చేశారు అన్నారు, దేనికి ఫిక్స్ చేశారు డేట్? సూపర్ సిక్స్ అమలు కోసం డేట్లు ఫిక్స్ చేశారు సార్. తొందరలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సూపర్ 6 అనేది మెయిన్ టార్గెట్. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకెళ్ళాలి. వైసీపీ సంబంధించిన పెన్షన్ మేము చెప్పలేదండి. వాళ్ళు చేసుకున్న బినామీ తప్పుగా రాసుకున్న పెన్షన్ మేము తీసాం అంతేగాని బినామీ పింఛన్లు, తప్పుడు వాదనలో జరిగే పింఛన్లు, చనిపోయిన వాళ్ళ పింఛన్లు తినేస్తా ఉంటే ఒక సర్పంచ్ అయితే వాళ్ళ ఇంట్లో 3 పింఛన్లు ఉన్నాయి. మాకే మీరే కదా ఇంటి మొత్తానికి ఇస్తానంటారు, పోతే ఏం పోయింది? 3 పింఛన్లేగా. చనిపోయి వాళ్ళ నాన్న చనిపోయారు సార్, వాళ్ళ అమ్మ చనిపోయింది సార్. 2 పింఛన్లు ఆ కుటుంబం బతుకుతుంది కదా, మేము పట్టుకున్నాం అంతేగాని వాళ్ళ పాప 12 ఏళ్ళు సార్. ఆ పాప విద్యా దీవెన దానికోసం అప్లై చేస్తుంటే హ్యాండిక్యాప్ మీకు తీసి చెప్పాలి. బాజీ గారు మాట్లాడతారు. బాజీ గారు ఏదో చెప్పాలి. ప్రకటించిన లెక్కలే చెప్తున్నాను నేను. ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే మొత్తం 3 లక్షల మంది పెన్షన్దారులు అనర్హులుగా ఉన్నారు, అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారు 3 లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వ ప్రకటన. అట్లాగే గత ఫిబ్రవరి నెలలో ఎంతమందికి ఇచ్చారంటే 63,59,907 మందికి పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న మార్చి 1వ తారీఖున రిలీజ్ అయిన పెన్షన్స్ 63,36,932. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 22,975. అంటే నెలకి 22